కంపెనీని కాపాడుకోవడం కోసం కావ్యరాజుని బాస్గా వచ్చి నటించమని అడుగుతుంది. నేను అలా నటించలేను, ఏదో ఎప్పుడో సంతకం పెట్టాను కదా అని ఇప్పుడు నన్ను బాస్గా నటించమంటే నేను ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కళావతి గారు అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే కావ్య, ఇప్పుడు గనక మీరు రాకపోతే మా కంపెనీ మూతపడుతుంది, వేలాది మంది ఉద్యోగస్తులు రోడ్డు మీద పడతారు, దయచేసి ఒప్పుకోండి బ్రతిమలాడుతుంది. దాంతో ఇక రాజైతే బాస్గా రావడానికి ఒప్పుకుంటాడు. ఇక రావడానికి ఒప్పుకోవడంతో అప్పుడే కావ్య రాజుని హగ్ చేసుకుంటుంది. రాజుని కౌగిలించుకొని థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజైతే కావ్యను కూడా దగ్గరికి తీసుకోవాలని ఇక అనుకుంటూ కావ్య మీద చెయ్యి వేస్తాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఆఫీస్కి కారులో బయలుదేరుతారు రాజు కావ్య. అప్పుడే రేవతి తన కొడుకుని తీసుకొని ఒక చెప్పుల షాప్కి అయితే వెళ్తుంది. అక్కడే ఉన్న షూస్ని చూసి నాకు ఆ షూస్ కావాలని రేవతిని తన కొడుకు అడుగుతాడు. అవెంత బాబు అని అక్కడ అతన్ని అడగడంతో షూ 2000 చెప్పడంతో అప్పుడే ఇంకా తన దగ్గర డబ్బులు లేక అక్కడి నుంచి రేవతి వెళ్ళిపోతుంది. అది చూసి ఇక రాజు కావ్య ఇద్దరు కూడా చాలా జాలి పడతారు. ఇక షూస్ కొనుక్కొని రేవతి ఇంటికైతే రాజు కావ్య వెళ్తారు. అలా రాజు ఇంటికి వెళ్ళంగానే రేవతి అయితే చాలా ఆనందపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని హగ్ చేసుకుంటుంది. ఇక హగ్ చేసుకొని ఏడుస్తుంది. అది చూసి కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటుంది రాజుని. అప్పుడే ఇక రాజు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. రేవతి గారు, ఈయన మీకు ముందే తెలుసా అని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది రేవతిని. అప్పుడే రేవతికి ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాజుకి రేవతికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ప్రోమోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. టీవీలో కన్నా ముందుగానే మీరు చూసేయవచ్చు.